నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. కురుమూర్తి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే జి మధుసూదనారెడ్డి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల పరిధిలోని కురుమూర్తి గ్రామ డబుల్ బెడ్రూమ్స్ ఇండ్ల సమీపంలో ఐమార్ట్స్ లైట్లను గ్రామ సర్పంచ్ కవితా రవీందర్ అధ్యక్షతన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్య ధ్యేయంగా ప్రజలకు అండగా ఉండి అభివృద్ధి చేస్తామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. అర్హులైనందరికీ పింఛన్లు, ఇండ్లు, ఉచిత కరెంటు త్వరలోనే పంపిణీ చేస్తామన్నారు. గ్రామ సర్పంచ్ కవితా రవీందర్ గ్రామ అభివృద్ధి కోసం ప్రజల కోసం ప్రతినిత్యం పనిచేస్తున్నట్లు మా దృష్టికి గ్రామ ప్రజలు తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీఓ శ్రీనివాసరెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు ఎండి మహమూద్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై నరేందర్ రెడ్డి, మండల మైనార్టీ అధ్యక్షులు ఎండి కాజా, దేవరకద్ర కాన్స్టిట్యుయెన్సీ యూత్ అధ్యక్షులు ఎస్ వెంకటేష్, పిఏసిఎస్ అధ్యక్షులు అప్పంపల్లి సురేందర్ రెడ్డి, పిఏసిఎస్ డైరెక్టర్ విజయసారథి రెడ్డి, జి కృష్ణయ్య, మహాదేవ గౌడ్, కదలన్న, ఎటల్తలి, కురుమన్న, భాస్కర్ గౌడ్, మండల కోఆప్షన్ సభ్యులు ఎండి మహమూద్, మాజీ కోఆప్షన్ నెంబర్ జీజీ పాల్, మండల మైనార్టీ అధ్యక్షులు ఎండి కాజా, సహదేవ్, సురేష్, భరత్, ప్రతాప్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కూడా చిరు సన్మానం మనం ఇచ్చేది కోరుకుంటున్నాం. ముందుగా భాస్కర్ గౌడ్ వార్డు మెంబర్ గారికి, అన్నగారి విశాల పల్సర్ తిరుపతి యాదవ్ గారికి తీసుకుని అందరూ దయచేసి స్పందించాలి. అన్నగారికి వేరే ప్రోగ్రామ్ షెడ్యూల్ బిజీ కనుక కార్యక్రమం షార్ట్ గా ముగిస్తున్నాము. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు అన్ని రకాలుగా కూడా అండగా ఉండాలని చెప్పే లక్ష్యంతోనే ఇక్కడ ఉన్న నాయకులం అందరం కూడా పనిచేస్తా ఉన్నాం. ఆ పని మీద ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా చాలా మంది ఈరోజు ఆర్టీసీ బస్సుల మహిళలు ఇక్కడ ఉన్నారు, ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తొందరలోనే వాళ్ళకి పెన్షన్లు ఏవైతున్నాయో, లేని పెన్షన్ లేని వారు పెన్షన్లు, ఇండ్లు లేని వారికి, ఈ గ్రామంలో కూడా ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకున్నాము. ఖచ్చితంగా దరఖాస్తులు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరి దరఖాస్తులు కూడా మేము అధికారులు పరిశీలన చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఇండ్ల విషయం కానీ, ఇంకా పెన్షన్ల విషయం, కరెంటు విషయం, ఏదైతే ఉచితంగా కరెంట్ ఇస్తామన్నాము, అదేవిధంగా మహిళల అకౌంట్లలో 2500 రూపాయల విషయం, అవన్నీ కూడా చేయాలనే ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇన్ని రోజులు ఈ గ్రామానికి సర్పంచ్గా పనిచేసిన మన సర్పంచ్ అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మంచి పేరు తీసుకొచ్చింది గ్రామానికి, చాలా కష్టపడి పనిచేసి గ్రామ అభివృద్ధిలో వాళ్ళందరూ కూడా భాగస్తులు అయ్యారు. ఆమె దిగిపోతూ కూడా మళ్ళొక కోరిక ఏం కోరుతా ఉందంటే, సర్పంచ్ ఎవరైనా సరే మీరు మా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అడగడము చాలా గొప్ప విషయము. తప్పకుండా ఆ విషయంలో వాళ్ళకు నేను అంటే కురుమూర్తి గ్రామ ప్రజలకు చెప్తా ఉన్నా, ఎప్పుడు మీకు అందుబాటులో ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి తెలియజేసుకుంటూ, నాకేంటది ఖచ్చితంగా అంటే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు ప్రజాపాలన అందిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజలు, మేధావులు అందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే పాలన చేస్తూ ఉన్నారో ఆ పాలనను అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎక్కడ ప్రజలకు ఏ సమస్యలున్నా ప్రజా సమస్యలే ధ్యేయంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మేము పరిష్కారం కోసమే ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే మీరు చూసిన ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకొని ప్రజలకు ఇవ్వాల్సిన గ్యారంటీ పథకాల గురించి కూడా ఆల్రెడీ ప్రభుత్వం దాని మీద స్క్రూటినీ చేస్తూ ఉంది. ముఖ్యంగా రేపు ఎంపీ ఎలక్షన్ లోపే ఇంకొక 2 గ్యారంటీ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉన్నారు.